ఉండగలం. ఓకే బ్రో. అరే వదలండి. జాగ్రత్తగా తోయండిరా, జారి కింద పడ్డాడంటే మొహం పగిలిపోద్ది. మొహం అసలే పెంగ్విన్ లో ఉంది. బ్రో నేను మీరు చెప్పినట్టే పర్చేజ్ చేసి గేమ్ ఆడాను, కొంచెం అమౌంట్ లాస్ అయింది బ్రో. ఎంత? జస్ట్ 10 lakhs. 10 lakhs? సరే గాని వీళ్ళంతా ఎవరు బ్రో? అందరూ నా వాళ్ళే. ఈ లడ్డు కూడా సంబంధం లేకుండా నన్ను ఇరికించేశాడే. రే ఎవరిరా అంటున్నావు? అయ్యో నిన్ను కాదన్నా, వాడినన్నాను. మా మామకి చెప్పి ఇరికిస్తా. నీ గర్ల్ ఫ్రెండ్ ఎదుకు రావడానికి ముందే డబ్బులు ఇచ్చేయి. నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదే. లేదా? అయితే లవ్ చేయించి తీసుకొద్దాం. ఓ, నువ్వు బ్రోకర్ పని చేస్తావా? మామ నీకోసం ఏ పని అయినా చేస్తా, కానీ బ్రోకర్ పని. అన్నా నేనేం కావాలని చేయలేదన్నా, వాడికి గైడ్ చేశానంతే. గైడ్ చేసావా? మా మామ నేను కొట్టి హైడ్ చేస్తాడు. నువ్వు మొయ్. బాబేదో ఆడుకోవడం కోసం ఆకతాయితనంగా చేసుంటాడు. నువ్వు ఆకతాయితనంతో 10 లక్షలు ఇచ్చావంటే నేను ఆటనే అనుకుంటాను. అయ్యో అన్నా, నేను మీ అబ్బాయికి గేమ్ ఆడడానికి హెల్ప్ చేశానంతే. వాడేదో 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు అనుకుంటే పిచ్చి ముదిరి 10 లక్షలు పెట్టి కొనేశాడు. సారీ అన్నా, నన్ను వదిలే. వదిలేద్దాంరా. వదిలేద్దామా? వదిలేద్దాం. ఈ ఒక్కరోజు మాత్రమే. 2 వారాల్లో ఇచ్చేస్తావుగా? లేదంటే అయ్యో పొడుచుకుంటారా? పొడి చేస్తా. నీకు మాత్రమే ఎందుకురా ఇలా జరుగుతుంది? ఏమోరా నాకు తెలీదు. అన్నా ఎంత అయిందన్నా? 80 rupees. నేను ఇస్తాను రా. రే ఆగరా, నేను ఇస్తా. నేను ఇస్తానన్నా. ఇదిగోండి. అంటే కొంచెం బాకీ ఉంది, బ్యాలెన్స్ తుమ్కో ఉంచుకో. లేదంటే మాట తప్పాల్సి వస్తుంది. ముకుందా, అక్కడ కూర్చున్నావేంటమ్మా? ఊరారి పక్కన కృష్ణ కూర్చోవాలి. ముకుందా, నేనేనమ్మా. మామా కూర్చోను కదా అత్తయ్య. ఏం చూస్తున్నావు మామా? ఫీలింగ్స్ అల్లుడు. ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా, అందుకే ఫీల్ అవుతున్నా. అలాంటప్పుడు నువ్వు కోడలను చూసి ఫీల్ అవ్వాలి, అర్థం చూసి కాదు. మోహన్ చూడు ఎలా ఉంది. మా మా నువ్వు ఏడలను కూడా వదలకుండా చూస్తున్నావే. రే శేఖర్, బా నేను కన్నప్పన్నానా? శేఖర్ అక్కడ కూర్చుని టమాటాలు తింటున్నాడు చూడు. రే కన్నప్ప, నాకు చాలా రోజులుగా ఒక డౌట్ ఉంది. ఏంటి? ఈ ఫోన్ ఓపెన్ చేయగానే యంగ్ ఆంటీ ల్యాండ్స్ లాగా వచ్చి నిలబడుతున్నారు. అలా ఎందుకు? నీకేమన్నా తెలుసా? గూగుల్లో ఏమైనా దేశీ ఆంటీ పిక్స్ అని టైప్ చేసి చూసావా? ఓకే ఒక్కసారి. ఒక్కసారి అంటే ఒక్కసారి చెప్పుకోవడానికి నేను సిగ్గు కూడా. సైలెంట్ గా చెప్తే వీడు అరుస్తాడేంటి? ఎవరన్నా విన్నారా? అయ్యో, ఎస్కేప్. మా ఏంట్రా? నా రూమ్ లో ఏదైనా తీసుకొచ్చి తగిలించావా? నేనెందుకు తీసుకొచ్చి తగిలిస్తాను? డ్రీమ్ క్యాచరా? హలో, ఎగ్జార్సిస్ట్ ఏడుకోండ్లా? ఎస్. సార్ నా పేరు కేపీ. నాకు ఒక డౌట్, అందుకే మీకు కాల్ చేశాను. ఈరోజు మా ఇంటి వెనక బావిలో ఒక డ్రీమ్ క్యాచర్ దొరికింది. దానికో బొమ్మ కూడా కట్టుంది. దాన్ని తీసినప్పటి నుంచి ఏదో జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాను సార్. వెంటనే దాన్ని ఫోటో తీసి నాకు వాట్సాప్ లో పంపించు.
మామూలుగా డ్రీమ్ క్యాచర్ని పీడకలలు రాకుండా ఇంట్లో తగిలించుకుంటారు. కానీ నీకు దొరికింది చాలా డేంజరస్. ఇది పాతకాలంలో యూజ్ చేసిన డ్రీమ్ క్యాచర్. దాంతో పాటు కట్టేసి ఉంచింది సాధారణ డాల్ కాదు, చేతబడి బొమ్మ, ఊడు డాల్. నాకెందుకో దానికి బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటారనిపిస్తోంది. దాన్ని ఎక్కడి నుంచి అయితే తీసావో అక్కడే పడేసాయి, అదే బెటర్. సార్ నేను పొద్దున్నే దాన్ని బావిలో పడేసి తాళం వేసి వెళ్ళాను, కానీ అది తిరిగి ఇంట్లోకి వచ్చేసింది సార్. నువ్వు ఆ డ్రీమ్ క్యాచర్ని ఏదైనా డిస్టర్బ్ చేసావా? నేనేం చేయలేదు సార్. బాగా ఆలోచించు. ఆ, తెలియక దానికున్న ఒక ఈకను మాత్రం పీకాను సార్. షిట్, నువ్వు దాన్ని పీకకుండా ఉండాల్సింది. ఏం చెప్తున్నారు సార్? నువ్వు ఖచ్చితంగా ఓ చోట ఇరుక్కోబోతున్నావు. నీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడచ్చు. హలో సార్, నాకేదో డౌట్ వచ్చి మీకు ఫోన్ చేశాను. మీరేదో కాంజరింగ్ లెవెల్ కథలు చెప్తున్నారు. థ్యాంక్ యూ, ఫోన్ పెట్టండి. ఏం ప్లేస్ ఇది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇక్కడంతా అదోలా ఉందేంటి? ఎవరైనా ఉన్నారా? ఇది ఎవరిలో తెలియట్లేదే. ఫోన్ ఎక్కడ పెట్టాను? మా Get out!